ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం హరిహరులు ఒకే శిలలో ఉన్నటువంటి ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా వైష్ణవాలయాల్లో పరమేశ్వరుడు, శివాలయాల్లో విష్ణుమూర్తి దర్శనం ఇవ్వడం చాలా అరుదుగానే చూస్తూ ఉంటాం. అలాంటిది ఈ ఆలయంలో హరిహరిద్దరిద్దరు కూడా ఒకేసారి ఒకే చోట ఏకశిలలో పూజలు అందుకోవడం మనం గమనించవచ్చు. కర్ణాటకలోని ఈ ఆలయం హోయసల రాజుల కాలం నుంచి ఉందని ఒక ప్రతీతి కలదు. ఒక అసురుని సంహరించేందుకు శివుడు, శ్రీమన్నారాయణుడు అర్ధనారీశ్వరుల మాదిరి ఒకే రూపంలో అవతరించారు. ఆ తరువాత శిలగా మారి స్వయంభూగా కొలువుతీరిన ఆలయమే హరిహరీశ్వర క్షేత్రం. కర్ణాటక రాష్ట్రం దావణగిరి జిల్లాలోని హరిహర్ అనే ప్రాంతంలో తుంగభద్ర నదీ తీరంలో ఉంటుంది ఈ ఆలయం. పొడుగ్గా కాకుండా వెడల్పుగా చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయ గోపురం ఇక్కడి శిలలు హోయసల కాలం నాటి నిర్మాణ శైలిని మనకు ప్రతిబింబిస్తాయి. ఆలయం చుట్టూ లోపల రకరకాల దేవతా మూర్తులను, జంతువులను, పౌరాణిక పాత్రల రూపాలను అందంగా తీర్చిదిద్దినటువంటి తీరు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తూ ఉంటుంది. అలాగే హరిహరుడిద్దరుడు ఒకే రూపంలో ఇక్కడ కొలువు తీరడం వెనక కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు గుహాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ఉండేవాడు. బ్రహ్మ అనుగ్రహంతో తనకు శివుడు లేదా విష్ణుమూర్తి వల్ల మరణం సంభవించకుండా వరం పొంది ఆ తర్వాత దేవతల్ని, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం ఆరంభించాడంట. అది తట్టుకోలేక దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి విన్నవించుకుంటారంట. దాంతో విష్ణుమూర్తి, పరమేశ్వరుడు ఏకమై ఒకే రూపంలో హరిహరులుగా అవతరించి ఆ అసురుణ్ణి సంహరించి తర్వాత ఈ ప్రాంతంలోనే కొలువు తీరాలనేది కూడా ఒక కథనం. కొన్నాళ్లకు హోయసల రాజు అయినటువంటి రెండో నరసింహ దగ్గర పనిచేస్తున్నటువంటి పోలాల్వా అనే మంత్రి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. క్రమంగా ఇతర రాజులు కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఒకే శిలలో కుడివైపు పరమేశ్వరుణ్ణి, ఎడమవైపు విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు. అందుకు సంకేతంగా దేవతామూర్తుల చేతులలో కుడివైపు త్రిశూలం, ఎడమవైపు శంఖం మనకు కనిపిస్తాయి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయంలో పార్వతీదేవికి విడిగా ఇంకొక మందిరం కలదు. శైవ విష్ణు సంప్రదాయాలను అనుసరిస్తూ ఏడాది పొడవునా కూడా ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో రావడం ఒక విశేషం. మరి తెలుసుకున్నారు కదా హరిహరులు స్వయంభూగా కొలువు తీరిన క్షేత్రం గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.